వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతిక స్టోరీస్. మీకు కనుక మన ఛానల్లోని స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇషిక, అశోక్ ఇద్దరు అక్షింతలు వేస్తూ పూజలో మునిగిపోయి ఉంటారు. ఇషిక తలెత్తి ఎదురుగా చూస్తుంది. గెస్ట్ల మధ్య ఉన్న అభి ఇషికానే చూస్తూ సైడ్ స్మైల్ ఇస్తాడు. ఇషిక అశోక్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. అశోక్ ఇషిక చూస్తున్న వైపు చూపు తిప్పి అక్కడ ఉన్న అభిని చూస్తాడు. దాంతో అశోక్ ఇషిక చెయ్యి ప్రెస్ చేస్తూ ఏం కాదు, నేనున్నాను అని కళ్ళతోనే భరోసా ఇస్తాడు. ఇక ఇషిక మెల్లగా పూజ వైపు దృష్టి మళ్లిస్తుంది. అభి మాత్రం అదే సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత పూజ పూర్తయ్యాక పంతులు గారు చిరునవ్వుతో, అమ్మ, వరుడు వధువు ఇద్దరు రింగ్స్ మార్చుకోండి అని చెప్తారు. అశోక్ మెల్లగా ఇషిక చేయిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆమె వేళ్ళు చిన్నగా వణుకుతాయి. అశోక్ ఇషిక కళ్ళలోకి చూస్తూ ఇషిక వేలికి ఉంగరాన్ని తొడిగి ఒక కొత్త బంధానికి శ్రీకారం చుట్టాడు. ఇషిక ముఖంలో ఒక అందమైన చిరునవ్వు. ఆ నవ్వుతోనే ఆమె కూడా అశోక్ వేలికి ఉంగరం తొడిగింది. ఆ క్షణం ఇషిక కళ్ళల్లో సంతోషపు మెరుపు. హాల్ మొత్తం కేరింతలతో మారుమోగిపోతుంది. ఇటు అశోక్ ఫ్రెండ్స్, అటు ఇషిక ఫ్రెండ్స్ ప్రాచి, రాహుల్ ఫ్లవర్లు ఎగరేస్తూ పూల వర్షం కురిపించారు. చప్పట్లు కొడుతూ ఆనందం పంచుకుంటారు. ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా ముగుస్తుంది. ఒక్కొక్కరుగా గెస్ట్లు స్టేజ్ పైకి వచ్చి కంగ్రాచులేషన్స్ అంటూ అక్షింతలు వేస్తూ ఆశీర్వదిస్తారు. కొంతసేపటికి ఫోటో సెషన్ స్టార్ట్ అవుతుంది. ఫోటోగ్రాఫర్లు, సార్ కొంచెం దగ్గరగా, మేడం స్మైల్ ప్లీజ్ అంటూ ఉంటే అశోక్ తన చేతిని ఇషిక నడుము దగ్గర ఉంచి సాఫ్ట్గా దగ్గరకు తీసుకుంటాడు. అశోక్, ఇషిక కపుల్ ఫోజెస్ ఇస్తున్నారు. మీడియా వారు మరియు స్పెషల్ కవరేజ్ టీం వారు తమ కెమెరాలకు పని చెబుతారు. అశోక్ ఆమె నడుము దగ్గర చెయ్యి వేసి ఇంకాస్త దగ్గరకు తీసుకుంటాడు. ఇషిక సిగ్గుతో చిన్నగా నవ్వుతుంది. ఇద్దరు రొమాంటిక్ కపుల్ ఫోజులు ఇస్తున్నారు. అది చూస్తున్న ప్రతి ఒక్కరికి ముచ్చటేస్తుంది. కానీ ఒక్క అభికి మాత్రం అది నరకంలా అనిపించింది. లేచి బయటకు నడుస్తాడు. అది గమనించిన రమేష్ గారు వెంటనే అతని వెనకాలే వెళ్తారు. బయట పార్కింగ్ ఏరియాలో అభి తన కారు దగ్గరికి వెళ్ళి బ్యానెట్ మీద గట్టిగా చేయితో కొడుతూ ఛా అని కోపంగా అరుస్తూ నా ప్లాన్ ఎలా మిస్ అయింది అని అసహనంగా అనుకుంటాడు. అసలు ఏం జరిగిందంటే అవి ఒక వెయిటర్ ద్వారా మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ గ్లాసులను అశోక్ ఇషికాల కోసం పంపించాడు. ఆ డ్రింక్ తాగితే స్టేజ్ మీద వారు తూలి పడిపోతారని, అందరి ముందు వాళ్ళ పరువు పోతుందని అభి ఆశపడ్డాడు. సరిగ్గా ఇషిక ఆ గ్లాసును పెదవుల దగ్గరకు తీసుకువెళ్ళే సమయానికి ఇషిక అంటూ ప్రాచి ఎంతో ఎగ్జైట్మెంట్తో పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుంది. ఆ హడావుడిలో ఇషిక, అశోక్ ఇద్దరు తమ చేతిలోని గ్లాసులను పక్కన ఉన్న టేబుల్ మీద పెట్టేసి వచ్చి వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ మాటల్లో పడిపోయారు.
అభి, అశోక్, నువ్వు గెలిచావని సంబరపడకు. ఇది కేవలం నిశ్చితార్థం మాత్రమే. పెళ్ళికి ఇంకా చాలా సమయం ఉంది. నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానా? ఈ ఇషిక నాది, కేవలం నాది మాత్రమే. నిన్ను నాశనం చేసే వరకు నేను నిద్రపోను. అప్పుడే వెనక నుంచి రమేష్ గారు వచ్చి అభి భుజంపై చెయ్యేస్తూ, అభి, ఏమైందిరా, బయటకు వచ్చేసావు? అభి, ఏమీ లేదు డాడ్. మీరా ఒక్కతే ఉంది కదా ఇంట్లో, అందుకే వెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి, మీరు ఫంక్షన్ ఎంజాయ్ చేసి రండి అంటూ ఆవేశంగా కారెక్కి వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రమేష్ గారు మాత్రం కొడుకు వెళ్తున్న వైపు అనుమానంగా చూస్తూ ఉండిపోయారు. ఇక గెస్ట్లంతా భోజనం చేసి ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. యమునా గారు అశోక్, ఇషికాను పక్క పక్కన నిలబెట్టి దిష్టి తీస్తారు. అమ్మో, ఎంతమంది కళ్ళు పడ్డాయో అంటూ బయటకు వెళ్ళి దిష్టి పారేస్తారు. తిరిగి వచ్చి జ్యూస్ పంపిస్తాను, తాగి డ్రెస్ మార్చుకోండి అని అంటారు. అప్పుడే ఆశ్రమం మదన్ దగ్గరికి వచ్చి, అమ్మా ఇషిక, త్వరగా రా, ఆశ్రమానికి ఇప్పుడే బయలుదేరాలి. ఆ మాట విన్న ఇషిక అశోక్ వైపు చూస్తుంది. అశోక్ వెంటనే, ఆశ్రమానికి ఎందుకు, ఇక్కడే ఉంటుంది అని అంటాడు. మదర్ నవ్వుతూ, అది కాదు బాబు, నిశ్చితార్థమయ్యాక అమ్మాయి పెళ్లి వరకు పుట్టింట్లోనే ఉండాలి, అది మన సంప్రదాయం. అప్పుడే యమునా గారు, మాధవ్ గారు కూడా ముందుకు వచ్చి, అవునరా అశోక్, పెళ్లి వరకు అమ్మాయి వాళ్ళ దగ్గరే ఉంటుంది అంటారు. వెంటనే అశోక్ కళ్ళల్లో కోపం మెరుస్తుంది. అక్కడున్న వారందరినీ ఒక్కసారి కోపంగా చూసి ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. యమునా గారు, అమ్మాయిషి, నువ్వు వెళ్ళి వాడికి నచ్చ చెప్పు. ఇషిక తల ఊపి మెల్లగా అశోక్ రూమ్ వైపు నడిచింది. అశోక్ విండో దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటాడు. ఇషిక వెనక నుండి అతన్ని గట్టిగా హక్ చేసుకుని తన తలని అతని వీపుకి ఆనించి, సార్, మీకు తెలుసా ఈరోజు మీరు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో? అందరి కళ్ళు మీపైనే ఉన్నాయి. అశోక్ ఆమె చేతులను విడిపించుకొని సీరియస్గా వెనక్కి తిరిగి, ఆపు ఈ ఐసింగ్. నన్ను బుజ్జగించడానికి చూస్తున్నావా? చూడు, నువ్వు కానీ ఇప్పుడు ఆశ్రమానికి వెళ్తే నిన్ను నిజంగా చంపేస్తా అంటాడు. ఇషిక తల కొట్టుకుని, అది కాదు సార్, కొంచెం అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళ మాట వినాలి కదా. అశోక్ ఒక్కసారిగా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి తన వైపుకు బలంగా లాక్కున్నాడు. ఉదయం నుంచి తనను ఊరిస్తున్న ఆమె నడుమును తన 2 చేతులతో గట్టిగా నలిపిస్తూ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూశాడు. భయంతో వణుకుతున్న ఆమె ఎర్రటి పెదాలను చూస్తూ ఆరాటంగా ఆమె పెదవులను తన పెదవులతో బంధించి ఎంతో ఆకలి ఉన్నవాడిలా ఆమె అదరాల మాధుర్యాన్ని చురుకోవడం మొదలుపెట్టాడు. ఇషికాకు ఊపిరందక ఉక్కిరి బిక్కిరి అవుతున్న అశోక్ మాత్రం తన కసిని తీర్చుకుంటూనే ఉన్నాడు. చివరగా ఆమె కింద పెదవిపై చిన్నగా పంటిగాటు పెట్టి వదిలేస్తూ, అయితే ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కదా, నా మాట కంటే పద్ధతులే ఎక్కువయ్యాయా అంటూనే ఆమె సమాధానం చెప్పేలోపే ఇషికాను తన బలమైన చేతుల్లోకి ఎత్తుకొని బెడ్ మీదకి చేర్చి తను కూడా ఆమె మీదకు వాలుతూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు.
ఆ చూపులో ఉన్న కసి ఆమెను వణికించింది. అశోక్ తన చూపుడు వేలుతో ఇసుక బెల్లీలో తిప్పుతూ అక్కడ తడుముద్దు అద్దాడు. అతని స్పర్శ ఇసుకలో ఒక తెలియని అలజడిని రేపింది. అశోక్, చెప్పు ఇసుక, నాకంటే నీ పద్ధతులే ఎక్కువయ్యాయా అని అడుగుతుంటే ఇషికాకు నోట మాట రావడం లేదు. అశోక్ చేస్తున్న అల్లరి చేష్టలకు, ఆ స్పర్శకు ఆమె నిలువెల్లా వణికిపోతుంది. తన 2 చేతులతో అశోక్ మెడను చుట్టేసి బలంగా తన వైపు లాక్కుంది. ఏం మాట్లాడలేక తన సమాధాన్ని ఒక గాఢమైన ముద్దుతో అతని పెదవులపై ముద్రించింది. దాదాపు 2 నిమిషాల పాటు సాగిన గాఢమైన ముద్దు తరువాత ఇషిక ఆయాసపడుతూ అశోక్ కళ్ళల్లోకి చూస్తూ చాలా భయంగానే, సార్, మరి నేను వెళ్ళనా అని అడిగింది. ఆ మాట వినగానే అశోక్కి విపరీతమైన కోపం వచ్చింది. ఆవేశంతో ఇషిక రెక్క పట్టుకొని తనని బెడ్రూమ్ నుంచి బయటకు నెట్టేసి, పో, వెళ్ళి చావు అంటూ అరుస్తూ ఇషిక ముఖం మీదే గట్టిగా తలుపు వేసేశాడు. ఇషిక కొన్ని క్షణాలు అక్కడే నిలబడి ఉంటుంది. కానీ కింద మదర్ వెయిట్ చేస్తుందని తన రూమ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకొని బ్యాగ్ పట్టుకుని కిందకు వచ్చింది. యమున గారు, అమ్మా ఇషి, వాడు ఒప్పుకున్నాడా అని దగ్గరికి వచ్చి ఆశగా అడిగారు. ఇషిక, లేదాంటీ, చాలా కోపంగా ఉన్నారు. యమున గారు, సరే అమ్మా, వాడి గురించి నీకు తెలియంది ఏముంది, నేను నచ్చ చెబుతానులే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. ఇషిక అందరికీ బాయ్ చెప్పి మదర్తో కలిసి క్యాబ్ ఎక్కింది. క్యాబ్ స్టార్ట్ అయ్యి గేట్ దాటుతుంది. ఇషిక మనసు లాగుతుంటే విండోలోంచి అశోక్ గది వైపు చూసింది. అక్కడ అశోక్